మాటకు మనం వచ్చేసరికల్లా అయితే అప్పటికే ఏం జరిగిందంటే యేసు ప్రభు వారిని సిలువకు అప్పచెప్పాడు, రైట్. పిలాతు యేసు ప్రభు వారిని సిలువకు అప్పచెప్పిన తర్వాత వారు ఆయన కొట్టుకుంటూ లాక్కుంటూ నెట్టుకుంటూ యేసు ప్రభు వారిని సిలువలో వేలాడదీసిన తర్వాత అప్పటికే యేసు ప్రభు వారు మొదటి మాట మాట్లాడేశారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరు క్షమించుడి. ఆయన ఆ మాట మాట్లాడేసిన తర్వాత కూడా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ప్రజలందరూ యేసుప్రభు వారు నవ్వుతున్నారు, ప్రజలందరూ యూదులందరూ యేసుప్రభు వారిని తిడుతున్నారు, కొడుతున్నారు, కొంతమంది అవమానిస్తున్నారు, కొంతమంది ఉమ్మేస్తున్నారు. యేసుప్రభు వారి బట్టలు కొంతమంది చిప్పుకుంటున్నారు కింద, వాటి కోసం కొట్టుకుంటున్నారు. కొంతమంది ప్రజలు వచ్చిపోయే వాళ్ళంతా చూస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో తిట్టుకుంటున్నారు కొంతమంది. అయితే ఈ విధంగా సందర్భం జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు మొదటి మాట మాట్లాడడం జరిగింది, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరు క్షమింపుడి. అయితే ఎప్పుడైతే ఈ మాట పలకబడి జరిగిందో ఆల్రెడీ పిలాతు అప్పటికి ఏం చేశాడు, ఐఎన్ఆర్ఐ, అప్పటికే పిలాతు ఏం చేశాడంటే యేసుప్రభు వారు వేలాడుతున్న సిలువు పైన ఐఎన్ఆర్ఐ అనే బోర్డు తగిలించాడు మొత్తం 3 భాషల్లో. గ్రీకులో దాన్ని రాశాడు, లాటిన్లో రాశాడు, హిబ్రూలో కూడా దాన్ని రాశాడు. ఎందుకంటే అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నారు కనుక అందరూ చదువుతారని. అయితే ఆ 3 భాషల్లో కూడా ఆయన పిలాతు ఏం చేశాడంటే పైన బోర్డు తగిలించినప్పుడు కూడా వాళ్ళు ఎవరో యేసుప్రభు వారు ఎవరో కూడా తెలుసుకోలేని గుడ్డితనం కలిగి ఉన్న ప్రజల్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారి గురించి ప్రార్థన చేయడం మనకు కనబడుతుంది మొదటి మాట. అయితే రెండో మాటకు వచ్చినప్పటికల్లా కొత్త క్యారెక్టర్ ఒకటి పరిచయం అవుద్ది, మనకి కొత్త విధానం ఒకటి పరిచయం అవుద్ది, కొత్త సువార్త ఒకటి పరిచయం అవుద్ది, కొత్త విశ్వాసి అనేవాడు ఎలా ఉండాలో. అయితే యేసుప్రభు వారితో పాటు సిలువ ఎంతమంది వేయబడ్డారండి? 2 వేయబడ్డారు. 2 దొంగలు యేసుప్రభుతో సిలువ వేయబడ్డారు. వారి పేర్లు మనకు తెలియదు, వారు ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడున్నారో, ఎక్కడ బతికారు, ఎలా బతికారు అనేది మనకేం తెలియదు. వారు దొంగలు, వారు సిలువ వేయబడ్డారు యేసుప్రభుతో పాటు. అయితే ఇంతవరకు మనకు తెలుసు. వీరి జీవితంలోంచి కూడా మనం నేర్చుకోవాల్సిన అనేకమైన ముఖ్య పాఠాలు మన దగ్గర ఉన్నాయి, రైట్. బైబిల్లో మనం వెతకాలి, కానీ ప్రతి మాటలో ప్రతి వచనంలో అనేకమైన మర్మాల్లో దేవుడు దాచబడి ఉన్నాడు. మనం ఎప్పుడైతే శ్రద్ధగా వాటిని ఆలోచిస్తామో దేవుడు మనకు వాడు బయలుపరుస్తాడు. అయితే ఈ రెండో మాటలో కూడా మనకి ఏంటంటే విశ్వాసి ఎలా ఉండాలి, రైట్, ఒక విశ్వాసి ఎలా పరలోక రాజ్యాన్ని అందుకుంటాడో అనే విషయాలు, దేవుడు దేన్ని పరిగణలో తీసుకుంటాడో అనే విషయాలు మనకు కొన్ని కనబడతాయి అన్నమాట. 2 దొంగలు యేసుప్రభువుని సిలువేశారు. అందులో వాళ్ళు మాట్లాడుతూ ఒక ఆయన ఏమంటే లోకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి, వ్రేలాడు వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము మనం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసుప్రభు వారు దొంగతో మాట్లాడారు. ద కాన్వర్సేషన్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద థీవ్స్ విత్ క్రైస్ట్. జరుగుతున్న సందర్భం కానీ సంభాషణ కానీ ముగ్గురు మధ్య జరుగుతుంది. వేలాడుతున్న 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యేసుప్రభు వారు కానివ్వండి, 2 దొంగలు కానివ్వండి, వీళ్ళ మధ్యన జరుగుతున్న సందర్భము. ఒకసారి ఈ 2 దొంగల గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రెండో మాటలో అనేకమైన సత్యాలు, ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి, రక్షణ అంటే, నిజమైన రక్షణ అంటే ఏంటి, ఎలా మన రక్షణ అందిపుచ్చుకోవాలి, ఏ విధంగా మనం విశ్వాసంలో ఎదగాలి అనే విషయాలు మనకి ఒక 2 దొంగల్లోంచి మనకు కనబడతాయి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలు అన్నమాట. ఆ కన్వర్సేషన్ ఏంటంటే వారి యొక్క స్థితిగతుల్ని నిర్ణయించింది. ఆ కన్వర్సేషన్ ఏదైతే ఉందో, ఆ సంభాషణ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క జీవితాలని నిర్ణయించింది. అది ఎలాగంటే ఉదాహరణకి మనం ఇద్దరం వాళ్ళ యొక్క విధానాలను బట్టి జాగ్రత్తగా గమనిస్తే రెండో మాట పలకబడ్డానికి కారణం ఏంటి, ఎవరి గురించి మాట పలకబడిందో చూద్దాం. ఇప్పుడు యేసుప్రభు వారిని సిలువలో వేలాడదీశారు. అప్పటికే ఆయన ఒకటో మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరు క్షమించుడి ఆయన పలకబడడం జరిగింది. పిలాతేమో పైన 3 భాషల్లో ఆయన బోర్డు అంటించాడు, ఈయన యూదుల రాజు అని, అది చదువుతున్నారు అందరూ. వీళ్ళ కాకుండా యేసుప్రభు వారిని ప్రత్యేకంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడడానికి వచ్చారు. కొంతమంది తిడుతున్నారు, ఈయన బట్టలు కొంతమంది చింపుకుంటున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఈయనకి కొట్టుకుంటూ తీసుకొచ్చారు ఈయన్ని. కింద యూదులు తిడుతున్నారు, పరిసయ్యులు తిడుతున్నారు, సద్దుకాయలు తిడుతున్నారు, కొంతమంది ఈయన గురించి ఏడుస్తున్నారు. ఈ సంభాషణ అటు దారిన పోయే వాళ్ళందరూ వస్తున్నారు. ఈ సందర్భాన్ని అందరూ చూస్తున్నారు. ఈ 2 దొంగలైతే ఎవరైతే ఉన్నారో, యేసుప్రభువుతో పాటు సిలువేయబడిన దొంగలు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఈ సంభాషణనే, తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్ని వీరు గమనిస్తున్నారు, వీళ్ళు చదువుతున్నారు. ఆ బోర్డులు, ఆ పేర్లు కానీ ఉండే. పిలాతేమో పక్కన వీళ్ళు ఏ పాపం లేదని రాయబడింది, వీళ్ళేమో తిడుతున్నారు, కొడుతున్నారు, మమ్మల్ని ఎవరు కొడలతో కొట్టలేదు కానీ ఈయన కొట్టుకుంటూ తీసుకొచ్చారు, మా ముళ్ళ కిరీటం మాకు పెట్టబడలేదు కానీ ఈయన ముళ్ళ కిరీటం మీద పెట్టారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, అసలు ఎవరైనా అని 2 ఆలోచన చేశారనమాట. ఇప్పుడు ఉదాహరణకి
చచ్చిపోయే స్థితిలో తప్పించబడిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, లేదంటే ఒకవేళ దేవుడు నాకు కనుక మంచి అవకాశం ఇస్తే ఒక పుస్తకం రాయమని ఖచ్చితంగా రాసేది ఎవరంటే ఈ సందర్భం గురించి రాయబడుతుంది జరుగుతుంది. ఖచ్చితంగా నీ సందర్భం గురించి రాస్తాను ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే కనుక. డెఫినెట్లీ మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని ఇద్దరు దొంగలు గమనిస్తున్నారు కదా, ఎలా గమనిస్తున్నారు అనేది పరిగణలో తీసుకుంటే, నెంబర్ 1, జరుగుతున్న సందర్భాన్ని ఇటు ఎడం వైపున దొంగ కూడా ఒక అతను ఉన్నాడు, కుడి వైపున దొంగ ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు ఎడం వైపున దొంగ ఏమనుకుంటాడంటే, వీళ్ళు నేను సిలువలో ఉన్నాను, నాతో దొంగతనం చేసినప్పుడు సిలువలో ఉన్నాడు, ఆ తర్వాత నా మధ్యలో ఉన్నవాడు కూడా సిలువ వేయబడ్డాడు, అంటే నన్ను కొట్టలేదు, అతను కొట్టలేదు, నా ఫ్రెండ్ని కూడా కొట్టలేదు, నాతో పాటు దొంగతనం చేసిన అతను కూడా కొట్టలేదు, నన్ను తిడతలేదు, అతనే తిడతలేదు. కానీ ఈ మధ్యలో ఉన్నాడే ఈ వ్యక్తి, ఈయన గురించి మాత్రం కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఉమ్మి వేస్తున్నారు, కొంతమంది సిలువ వేయడానికి కేకలేస్తున్నారు. పిలాతేమో ఏదో బోర్డు తగిలించాడు పైన, ఈయన యూదుల రాజు అని, ఏళ్ళేమో నువ్వు తప్పించుకో అనే మాటలు మాట్లాడుతున్నారు. ఈయన కోసం కొంతమంది ఏడుతున్నారు, కొంతమంది ఏదో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, కొంతమంది దారిని పోయే వాళ్ళు చూస్తున్నారు. రైట్, ఇంత రాజులు, చక్రవర్తులు, ఇటు మత పెద్దలు వీళ్ళందరూ తిడుతున్నారంటే, వీళ్ళందరూ ఈయన్ని సిలువకు అప్పచెప్తున్నారంటే, ఈయన నాకంటే పెద్ద ఘోర పాప అయి ఉంటాడు, ఈయన మేము చేసిన పాపాల కంటే ఇంకా గొప్ప పాపాలు చేసి ఉంటాడు, రైట్, ఈయన మాకంటే పెద్ద దొంగ అయి ఉండొచ్చు, గజ దొంగ అయి ఉండొచ్చు, లేదంటే పాపాత్ముడు అయి ఉండొచ్చు అని ఎవరు ఆలోచిస్తున్నారంటే, ఇటు ఎడం వైపు ఉన్న దొంగ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువు వారి గురించి ఆలోచన చేస్తున్నాడు, మాకంటే పెద్ద పాప అయి ఉండొచ్చు ఈయన అని ఆలోచిస్తున్నాడు. రైట్, మనుషులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అలాగా ఈ ఎడం వైపు ఉన్న దొంగ ఆలోచిస్తున్నాడు అన్నమాట. మనోనేత్రాలతో, మనోజ్ఞానంతో, మానసిక లేదంటే శరీరంగా ఆలోచిస్తున్న దొంగ గురించి మనకు కనబడుతుంది. తర్వాత కుడివైపున దొంగ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కుడివైపున దొంగ కూడా ఆలోచించడం జరుగుతుంది. నేనంటే చచ్చిపోతాను, నాకు కంపల్సరీ, నాకు అర్థమైపోయింది. ఆ దొంగ ఎలా ఆలోచిస్తున్నాడంటే, నేనైతే ఎవరు చచ్చిపోతాను కంపల్సరీ, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా చచ్చిపోతాడు కంపల్సరీ. అయితే ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు? పిలాతేమో బోర్డు తగిలించాడు, వీళ్ళందరూ ఇంత కేకలేస్తున్నారు, ఏడుతున్నారు, ఇలా ఇతని కోసం చాలా కఠినంగా ఉన్న జనమందరూ కేకలేస్తున్నారు, ముళ్ళు కిరీటం పెట్టారు, కొరడాలు, అప్పటికే ఇన్ని కొరడాలతో చాలా విపరీతంగా కొట్టేశారు. రైట్, అప్పటికే ఇన్ని పిడిగుద్దులు గుద్దేశారు, అవమానపరుస్తున్నారు, తిడుతున్నారు, ఆయన బట్టలేమో చింపుకుంటున్నారు కింద. అసలు ఎవరైనా ఇంతమంది తిట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను దొంగని, నేను పాపం చేశాను, నన్ను తిడతలేదే, నా ఫ్రెండ్ని తిడతలేదే, కానీ ఈయనెందుకు ఇంతలా తిడుతున్నారు? అసలు ఎవరైనా, ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఎవరు ఎలా సిలువ వేయబడ్డానికి కారణం ఏంటని ఆలోచన చేస్తున్నాడు. నా మాట ఏంటండి, ఒక అతను నెగిటివ్గా థింకింగ్ చేస్తుంటే ఇంకొక అతను పాజిటివ్గా థింకింగ్ చేస్తున్నాడు. అసలు ఎవరైనా రైట్. పై ఇంకోటి ఏంటంటే, ఈయన ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ గురించి. నా మాట మీకు అర్థమైందండి, ద వే ఆఫ్ థింకింగ్. ఇంతమంది ఈయన తిడుతుంటే, ఇంతమంది ఈయన కొడుతుంటే, అవమానపరుస్తుంటే, ఈయనేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎవరై ఉండాలి అని ఒక అతను చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, ద థింకింగ్ డిసైడ్ అవర్ డెస్టినీ. వీళ్ళలో ఒక అతనేమో పాజిటివ్గా థింకింగ్ చేస్తున్నాడు, ఇంకొక అతను నెగిటివ్గా అంటే శారీరకంగా థింకింగ్ చేస్తుంటే, ఇంకొక అతను పాజిటివ్గా థింకింగ్ చేస్తున్నాడు. ఈ థింకింగ్ చేయడంలో ఈ పాజిటివ్గా థింకింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ కుడివైపున దొంగ ఎవరైతే ఉన్నారో, ఆయన ఆలోచించి ఒక విధంగా వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరు క్షమించండి అన్నప్పుడు, హీ రియలైజ్ దట్, ఆయన అప్పుడు తెలుసుకుంది ఏంటంటే, నిజంగా ఏమైతే పిలాతు పైన అంటించాడో యూదుల రాజు, ఈయన మెస్సయ్య, ఈయన దేవుడు అని ఎందుకైతే వాళ్ళు దూషిస్తున్నారో, ఏ కేసు అయితే పెట్టి తిడుతున్నారో ఆయన్ని, నిజంగా ఈయన అదే అయి ఉండాలి, నిజంగా ఈయన దేవుడు అయి ఉండాలి, నిజంగా ఈయన దేవుని ప్రవక్త అయి ఉండాలి, లేదంటే నిజంగా ఈయన పరిశుద్ధుడై ఉండాలి, నిజంగా ఈయన మెస్ అయి ఉండాలి. కాబట్టి ఈ క్వాలిటీస్ ఉన్నవాడు మాత్రమే ఏం చేస్తాడు, నిజంగా ఎదుటి వాళ్ళ కొరకు చంపేయడానికి వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే కారణం, నిజంగా ఈయన దేవుని కుమారుడై ఉండాలి, ఈయన దేవుడు అని రియలైజేషన్కి వచ్చాడు. ఇంకొక అతను ఏంటంటే, నాకంటే గట్టి కొడుతున్నారు కాబట్టి, నాకంటే ఎక్కువ తిడుతున్నారు కాబట్టి, నాకులాగే గొప్ప పాప అయి ఉంటాడు, నాకన్నా పెద్ద పాప అయి ఉంటాడు, నాకన్నా గొప్ప దొంగ అయి ఉంటాడు అని తిడుతున్నాడు అంతే. కానీ ఇంకొక అతను పాజిటివ్ థింకింగ్ చేస్తూ యేసు ప్రభువు వారు ఎవరో తెలుసుకున్నారు. అయితే రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎడం వైపున దొంగ దగ్గరికి వస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఈయన ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆయన ఎవరో ఇన్ని జరుగుతున్నప్పటికీ ఈయన కూడా గొప్ప పాప అనుకున్నాడు తప్పించి, ఈయన ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉండి ఏమన్నాడంటే, నిజంగా పిలాతు బోర్డు అంటే ఇచ్చాడు కదా, నువ్వు నిజంగా యూదుల రాజు అని, నువ్వు మెస్సయ్య అని, దేవుని కుమారుడు అని, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. నా మాట మీకు అర్థమవుతుందండి. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? మీరు ఎక్కడైనా విన్నారా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అనే మాట. యేసు ప్రభువు వారు పరిచర్యలోకి వచ్చినప్పుడు కొత్తలో, యేసు ప్రభువు వారు పరిచర్యలోకి వచ్చిన మొదట్లో ఉపవాస దినాలు ఆయన ఆచరించినప్పుడు
కొండ మీద ఆయన ఉపవాస దినాలు ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను వచ్చి ఇదే మాటలతో గాయపరిచింది యేసుప్రభుని. ఇదే మాటలతో ఏం చేసిందంటే శోధంలోకి లాగడానికి ప్రయత్నించింది. ఇఫ్ యు ఆర్ రియల్లీ సన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టుగా చేసి తిను, రైట్, ఇక్కడ నుంచి దూకే అని. ఏంటంటే దేవుని చిత్తాన్ని నుంచి సాతాను ఎలాగైనా సరే యేసుప్రభు వారిని పక్కకు లాగడానికి, ఆయన యొక్క క్యారెక్టర్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. నా మాట మీకు అర్థమైందండి? ఆయన క్యారెక్టర్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎక్కడ కూడా యేసుప్రభు వారు తాను ఎవరో నిరూపించుకోవడానికి అద్భుత కార్యాలు చేయలేదండి. అది దేవుని చిత్తమైతే అద్భుత కార్యాలు చేశారు. ఒకవేళ సాతాను అడగగానే దేవుడు నిజమే కదా, ఇప్పుడు దొంగ అడగగానే దేవుడు, ఇప్పుడు యేసుప్రభు కూడా నిజమే కదా, నేను దేవుని కుమారుని అయితే కనుక నేను దిగేస్తాను, నేను కాపాడుకుంటాను కదా, వీళ్ళందరికీ చూపిస్తానని దిగేస్తే, సిలువలో ఒకవేళ యేసుప్రభు మరణించకపోతే మనకి ఏం రాదు? రక్షణ రాదు. దేవుని చిత్తం ఏంటి అసలు? యేసుప్రభు సిలువలో బలి అవ్వడం దేవుని చిత్తం, దాని ద్వారా మానవాళ్ళకి రక్షణ రావడం అది దేవుని చిత్తం. ఇప్పుడు అది నెరవేర్చకుండా యేసుప్రభు వారు కనుక మానవుడికుండే ఎమోషనల్గా ఆయన వెళ్ళిపోతే కనుక, నిజమే కదా, ఈయన తిడుతుంటే, ఓ దొంగలను తిడుతుంటే నేను పడ్డం ఎందుకు, నన్ను నేనేంటో చూపించుకోవాలని ఒకవేళ కలువరి దిగేస్తే పరిస్థితి ఏంటి? అందుకని సాతాను ఏం చేస్తున్నాడంటే మాటల ద్వారా యేసుప్రభు వారిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండేలాగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్పు జరగకుండా ఉండేలాగా, అంటే ఖచ్చితంగా మాటలతో ఏం చేయాలి? లాగాలి పక్కలకి. యేసుప్రభు వారిని ఏం చేయాలి? దేవుని చిత్తం నుంచి పక్కకు లాగాలని. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, ఇప్పుడు దొంగతో సాతాను మాట్లాడుతుంది, యేసుప్రభుని ఎలాగైనా సరే తండ్రి చిత్తం నుంచి పక్కకు లాగాలి. నా మాట మీకు అర్థమైందండి? అందుకనే ఇందాక అక్కడేమో నిజంగా యేసుప్రభు శోధంలో ఉన్నప్పుడేమో నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నదే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే సాతాను దొంగ ద్వారా మాట్లాడుతున్నమాట, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిపో, నువ్వు చావుకోవాల్సిన అవసరం లేదు, మమ్మల్ని కూడా కాపాడు అని మాట మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, గమనించండి, నిజంగా దేవుని కుమారుడు అంటే ఏంటి అనే తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే అనే ఒక క్వశ్చన్కి వచ్చాడు అన్నమాట. ఎవరో ఈ ఎడం వైపున దొంగ. కానీ కుడివైపున దొంగ విషయంకి వస్తే, ఎప్పుడైతే యేసుప్రభు యొక్క గుణాన్ని గమనించాడో, యేసుప్రభు ఎంతసేపు లేడండి. మహా అయితే మొదటి మాట ఒక మాటే విన్నాడు. యేసుప్రభు నోటంటూ వచ్చిన ఒక మాటే ఆయన విన్నాడు. దాని రెండో మాట ఆయన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నాడు. దస్ట్ ఆఫ్ ఫెయిత్, అది విశ్వాసం. దాని గురించి నేను వస్తాను, దాని పాయింట్ నేను వస్తాను. అయితే ఈయన ఆలోచిస్తా, ఈయన రియలైజేషన్ అయిందంటే నిజంగా ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు. ఒక ఆయనేమో నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు, ఇంకొక ఆయనేమో ఈయన నిజంగానే దేవుని కుమారుడు, ఈయన ఏ పాపం చేయలేని వాడు, నిజంగానే దేవుని కుమారుడు అని రియలైజేషన్కి వచ్చాడు. ఈయన దేవుడు, ఇంకొక రాజ్యం ఉందని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి, అయితే మళ్ళీ ఇక్కడికి వస్తే ఎడం వైపున దొంగ దగ్గరికి వస్తే, ఈ దొంగ ఏమన్నాడంటే భయం లేదని కనబడుతుంది. దేవుడు అంటే భయం లేదు, చావు అంటే భయం లేదు అన్న విధంగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ కుడివైపున దొంగ దగ్గరికి వస్తే, నేను ఎలాగో చచ్చిపోతాను కాబట్టి నా పాపాలను నేను ఒప్పుకోవాలి. అందుకని ఏమన్నాడంటే, మనం చేసిన వాటికి మనం అనుభవిస్తుందే న్యాయమే. ఈ గవర్నమెంట్ పాయింట్. దేవుడు అంటే నాకు భయం ఉంది, అందుకని ఏమన్నాడంటే దేవుడు అంటే నీకు భయం లేదా అనే మాట ఎవరిని అడుగుతున్నాడు? ఎడమవైపున దొంగ అడుగుతున్నాడు. అంటే దేవుడు అంటే నాకు భయం ఉంది అని దేవుడు ఒప్పుకుంటున్నాడు. దేవుడు ఏదో తన విశ్వాసాన్ని చూపించుకుంటున్నాడు. రెండోది ఏంటంటే తను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. కన్ఫెసింగ్ దట్ వాట్ హీ డిడ్, కన్ఫెసింగ్ హిస్ సిన్. హీ వాజ్ నాట్ కవరింగ్. ఆయన కప్పుకుంటలేదు, ఒప్పుకుంటున్నాడు. నేను చేసిన వాటికి, మనం చేసిన వాటికి, మనం ఉన్న పొజిషను, మనం అనుభవిస్తుంది కరెక్టే. దాన్ని ఇక్కడ ఉన్న దొంగకేమో, ఎడమవైపు ఉన్న దొంగకేమో నేను తప్పించబడాలి, నేను చేస్తున్న దానికి నేను అర్హులు కాదు, నేను తప్పించబడాలి, ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకెళ్ళిపోవాలి. కాబట్టి ఈయనతో మాట్లాడితే కనుక నన్ను శారీరకంగా తప్పించాలనుకున్నాడు తప్పించి, ఇక్కడ కుడివైపున దొంగ దగ్గరికి వస్తే ఈయన ఆత్మీయంగా తప్పించాలనుకుంటున్నాడు. ఆత్మీయంగా అనుకునే భయం కలిగి ఉన్నాడు. తర్వాత పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తర్వాత విధేయతగా ఉన్నాడు ఎవరి దగ్గర? యేసుప్రభు వారి దగ్గర. అయితే కుడివైపున దొంగ గురించి మళ్ళీ మాట్లాడితే కనుక హీ బీన్ ఎ విట్నెస్సింగ్. అయితే అతను సాక్ష్యం పొందుకున్నాడు. యేసుప్రభు వారి మాటలు విన్న తర్వాత ఆయన సాక్ష్యం పొందుకున్నాడు. ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ నేరము లేదు, ఏ తప్పిదము ఈయనలో చేయబడలేదు అని యేసుప్రభు గురించి స్టాండింగ్ ఇస్తున్నాడు. సంఘంలో కూడా చాలామంది ఈరోజు విట్నెస్ అవుతున్నారు తప్పించి విట్నెసింగ్ అవ్వట్లేదు. మనం సాక్ష్యాలు పొందుకుంటున్నాం, అద్భుత కార్యాలు పొందుకుంటున్నాం తప్పించి దాని గురించి ఏమన్నామంటే దాన్ని సాక్ష్యంగా పొందుకుంటున్నాం తప్పించి మనం సాక్ష్యం ఇచ్చేవారుగా లేము. గొప్ప పాయింట్. అనేక మంది ఈరోజు సంఘంలో సాక్ష్యం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేరు. దేవునికి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కావాలి. ఇప్పుడు కుడివైపున దొంగ అదే చేస్తున్నాడు అన్నమాట. తను ఎవరో తెలుసుకున్నాడో, తనకి ఏం కావాలో తెలుసుకున్నాడో, యేసుప్రభు ఎవరో తెలుసుకున్నాడో, ఆయనలో రక్షణను తెలుసుకున్నాడో, ఆయన గురించి ఆయన ఎదుటి పాపాలు ఒప్పుకున్నాడో, తర్వాత ఇంకేంటంటే తను దేవునికి భయపడేవాడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. హీ బీన్ టాకింగ్ అబౌట్ గాడ్. ఇంకా గట్టిగా మాట్లాడాలనుకుంటే యేసుప్రభు వారు బోధలన్న అనేక మంది, అంటే అక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళు అనేక మంది, వాక్యం తెలిసిన అనేక మంది, వాళ్ళు ఎవరో కూడా స్టాండింగ్ తీసుకోలేదు యేసుప్రభు వారి కొరకు.
12 మంది అపోస్తులు స్టాండ్ తీసుకోలేదు యేసుప్రభు కొరకు. పిలాతు స్టాండ్ తీసుకోలేకపోయాడు, కాపాడలేకపోయాడు. పిలాతు కాపాడే అధికారం ఉన్నప్పటికీ మాట్లాడలేకపోయాడు. నికోదేమస్ ఉన్నాడు అక్కడ, నికోదేమస్ కూడా కాపాడగలడు కానీ కాపాడలేకపోయాడు. నికోదేమస్ కూడా మాట్లాడలేదు, మౌని ఉన్నాడు దేవుని ఎదుట, వాక్యం తెలిసినవాడు, వాక్యం విన్నవాడు. ఆ తర్వాత యోసేపు, అరమత్తయ్య యోసేపు, ఆయన కూడా వాక్యం విన్నవాడు, వాక్యం తెలిసినవాడు. ఆయన కూడా యేసుప్రభు వారిని ఆపలేకపోయాడు, యేసుప్రభు సిలువని ఆపలేకపోయాడు, కనీసం మాట్లాడలేకపోయాడు, ఎదిరించలేకపోయాడు. 12 మంది అపోస్తులు పారిపోయారు. బట్ ఈయన మాత్రం, ఈ కుడివైపు ఉన్న దొంగ మాత్రం దేవుని కొరకు సాక్ష్యం చూశాడు, అనుభవించే సాక్ష్యం ఇస్తున్నాడు. పాయింట్. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే ఎలాగ ఆలోచిస్తున్నాం మనం, ఒక అంశాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నాం. రైట్, ఎవరో ఏదో మాట చెప్పారని, ఎవరో ఏదో చేశారని మనం కూడా అలాగా ఆలోచిస్తే కనుక మన సత్యాన్ని ఎవరు తెలుసుకోలేము. ఎడవైపున దొంగ నాకంటే గొప్ప పాప అనుకున్నాడు తప్పించి, కుడివైపున దొంగ మాత్రం ఏంటి, ఈయనలో ఏంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచించాడు. యేసుప్రభు వారిని మెస్సయ్యగా అంగీకరించాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన భయభక్తుల్ని దేవుడు ఎదుటి పెట్టాడు, తన భక్తిని పెట్టాడు. అందుకని ఏంటంటే ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం, పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమండి. అది మాత్రమే ఈరోజు ఎవరిని కాపాడిందంటే చచ్చే స్థితిలో ఉన్నప్పుడు, చచ్చిపోయే స్థితిలో, ఇంకొక గంటలో చచ్చిపోతాడంగా, దొంగ చచ్చిపోతాడంగా, ఆ టైంలో కూడా తన కన్ఫెషన్, క్రీస్తుని అంగీకరించిన వాడుగా తను ఉన్నాడు. ఎప్పుడైతే ఈ కుడివైపున దొంగ యేసుప్రభు వారిని మెస్సయ్య కింద అంగీకరించాడో ఆ తర్వాత ఒక మాట అన్నాడండి, ఒక అద్భుతమైన మాట అన్నాడు అన్నమాట. అయితే కుడివైపున దొంగ ఒక మాట అన్నాడు. ఏమాట అంటే చూద్దాం ఒకసారి ఆ మాట. ఆయనను 42 వచ్చిందండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. నాకు ఒక మాట అర్థం కావట్లేదండి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బతికారు కదా. 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఇంటికాడ ఉన్నారు, 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నారు. 30 సంవత్సరాలు ఇంటికాడ ఉన్న ఎవరైతే బంధుమిత్రులు ఉన్నారో, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో యేసుప్రభు వారికి, యేసుప్రభు వారిని వారు దేవుడి కింద లెక్కించలేదు, దేవుడి కింద చూడలేదు. ఈయన ఈ దేవుడి కుమారుడి కింద వాళ్ళు అనుకోలేదు, తిట్టుకుంటున్నారు యేసుప్రభు వారి గురించి, మాకు సంబంధం లేనిగా ఉన్నారు. రైట్, 30 సంవత్సరాలు ఎవరైతే యేసుప్రభు వారితో తిని పడుకున్నారో, సహజీవనం చేశారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. 30 సంవత్సరాలు తర్వాత 3.5 సంవత్సరాలు ఎవరైతే యేసుప్రభు వారితో నడిచారో, పడుకున్నారో, తిన్నారో, ఆయన మాటలు విన్నారో, అద్భుత కార్యాలు చూశారో, వారు కూడా సాక్ష్యం ఇచ్చేవారు గారు లేరు. వారు కూడా యేసుప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత యేసుప్రభు వారు దేవుడిగా అంగీకరించారు. అప్పుడు వారు పరిచర్య చేయడానికి, వాళ్ళ పాపాలు ఒప్పుకోవడానికి పరిపూర్ణంగా ముందుకు వచ్చారు. గవర్నమెంట్ పాయింట్. కానీ యేసుప్రభు వారితో ఒక్క మాట, నా మాట మీకు అర్థమైంది, యేసుప్రభు వారు నోటంట ఒకే ఒక్క మాట విన్న వ్యక్తి మహా అయితే 5 నిమిషాలు యేసుప్రభుతో గడుపుంటాడు, లేదంటే అరగంట గడుపుంటాడు. కానీ రెండో మాట ఆయన గురించి మాట్లాడుకునేలాగా, ఆయన గురించి యేసుప్రభు వారు దృష్టి తిప్పుకునేలాగా చేసుకున్నాడు ఆయన. ఇంకో హైలైట్ ఏంటంటే ఎంత విశ్వాసం పోగొట్టుకున్నాడంటే, ఎంత యేసుప్రభు వారి గురించి ఆలోచన చేశాడంటే, ఈ 33.5 సంవత్సరాలు ఎవరైతే యేసుప్రభు వారితో బతికిన వాళ్ళు ఉన్నారో, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇది అపోస్తులు కానివ్వండి, యేసుప్రభు బోధన జనాలు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, యేసుప్రభు వారు దేవుడని, యేసుప్రభు వారు దేవునికి ఈయనకు ఒక రాజ్యం ఉందని కానీ వాళ్ళు ఎవరు తెలుసుకోలేదు. కానీ ఓన్లీ యేసుప్రభు వారితో పాటు సిలువలో వేలాడబడి 10 నిమిషాలు యేసుప్రభు వారితో ఉండి ఒక మాట మాత్రమే యేసుప్రభు నోటంట వచ్చి విన్న ఒక్క కుడివైపున దొంగ మాత్రం, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం ఉందని. గవర్నమెంట్ పాయింట్, ఇది హైలైట్. అది ఎంత విశ్వాసం పోగొట్టుకున్నాడంటే, ఎంతగా యేసుప్రభు వారిని స్టడీ చేశాడంటే ఆయన అరగంటలో 30 సంవత్సరాల విశ్వాస జీవితం మంది, 40 సంవత్సరాల విశ్వాస జీవితం మంది, సంవత్సరం విశ్వాస జీవితం, అనేకమైన ప్రార్థనకి అటెండ్ అవుతున్నాం, అనేకమైన బోధలు అంటున్నాం, రకరకాల బోధలు అంటున్నాం, ఆదివారాలు ప్రార్థనకు వస్తున్నాం, కూటాలకు వస్తున్నాం. కానీ మన విశ్వాసం ఆవగింజంత విశ్వాసం కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు నేను బలంగా మిమ్మల్ని అడిగితే మీరు పరలోక రాజ్యం వెళ్తారండి మీ విశ్వాసం ద్వారా అంటే ఎవరు నోరు మీద ఇక్కడ. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, 10 నిమిషాలు యేసుప్రభు వారితో మాటలు విన్నాడు, రెండో మాట ఆయన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అంత విశ్వాసం, ఈయనకు ఒక రాజ్యం ఉందని అసలు ఎలా అర్థమైంది దానికి. 33.5 సంవత్సరాలు బతికి యేసుప్రభు వారితో బతికిన వాళ్ళకి ఎవరికీ లేదు అవకాశం, ఎవరికీ లేదు ఆ జ్ఞానం. కానీ అరగంట సేపు ఉన్న ఆయనకి, ఈయన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఈయన ఉంటాడని, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని. మనకు లేదండి ఆ విశ్వాసం. ఎలా వస్తుందండి ఆ విశ్వాసం? ఎంత స్టడీ చేస్తే వస్తుంది ఆ విశ్వాసం? కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే 30 సంవత్సరాల విశ్వాస జీవితం, 40 సంవత్సరాల విశ్వాస జీవితం కాదండి. అది కాదు పరలోక రాజ్యం వెళ్ళాలంటే. విశ్వాసం, నిమిషం నువ్వు నిజమైన విశ్వాసం కలుగుంటే, 10 నిమిషాలు నువ్వు నిజమైన విశ్వాసం, దొంగకున్న విశ్వాసం నువ్వు కలుగుంటే డెఫినెట్లీ పరలోక రాజ్యంలో సీట్ నీది. నువ్వు ఎంత స్టడీ చేశాడండి, ఎంత స్టడీ చేశాడు. ఆయనకున్న విశ్వాసం మన దగ్గర ఉందా? ఆ కుడివైపులు చచ్చిపోతున్న దొంగ విశ్వాసం మనకుందా? ఇదిగో చచ్చిపోతున్నాను ఆయనకు తెలుసు,
ఈ టైంలో నేను శారీరకంగా పారిపోవడానికి ఇష్టపడతలేదు ఆయన. ఇప్పుడు కనుక చచ్చిపోతే రేపన్న రోజు ఏంటి? రేపన్న రోజు నాకు ఆత్మ ఒకటి ఉంది, అది ఎక్కడ ఉండాలి? నా మాట మీకు అర్థమైందా? ఒక ఆయనేమో నేను శారీరకంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంకొక ఆయనేమో నేను ఆత్మీయంగా తప్పించుకోవాలి, అగ్నిగుండంలో తప్పించుకోవాలి, నాకు తెలిసి చచ్చిపోతాను ఎలాగో నేను. కానీ ఈయన మధ్యలో ఉన్నాడు, ఈ వ్యక్తి, ఈయన దేవుడయ్యాడు. ఈయన ఎదురుగా నా పాపాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా నాకు క్షమాపణ కలుగుద్దేమో, ఈయన దేవుడేమో, దేవుని కుమారుడైన అని ఆయన వైపు చూస్తూ మొదలుపెట్టాడు. ఈయన యేసుప్రభువారి వైపు చూడడం మొదలుపెట్టాడు. యేసుప్రభువారు ఈయన వైపు చూడడం మొదలుపెట్టాడు. నువ్వు ఎవరైతే యేసుప్రభువారి వైపు చూస్తారో, సహాయం కోరతారో, ఆయన వారి వైపు చూస్తున్నాడండి. కాబట్టి విశ్వాసం, ఎంత విశ్వాసం పోగొట్టుకున్నాడు చూడండి ఒకసారి. అటువంటి విశ్వాసం అసలు ఎలా వచ్చింది? అంత విశ్వాసం ఎంత స్టడీ చేసి ఉండాలి యేసుప్రభువారి మాటల్లో, ఎంత అర్థం చేసుకుండాలి యేసుప్రభువారిని. నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావు? మన థింకింగ్, మన పాజిటివ్ థింకింగే మన డెస్టినీ డిజైన్ చేస్తుందండి, డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని తగ్గింపు జీవితం గడుపుతున్నాడు. హీ పుట్టింగ్ ఏ పిటిషన్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఒక అభ్యర్థన కోరుతున్నాడు అన్నమాట. ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించి నువ్వు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, చాలు. నాకు సీట్లు అవసరం లేదు, అక్కడ నాకు ఏం అవసరం లేదు, నాకు స్థలాలు అవసరం లేదు, జస్ట్ నువ్వు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేస్తాను దొంగ. చచ్చిపోయే టైంలో తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దొంగ. ఇక జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ యేసు ప్రభువారి యొక్క మాటలు, స్వభావమే అతన్ని మార్చబడినాయి. అంతే తప్పించి యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాల పరిచర్యలో, ఆయన బోధలో, ఆయన అద్భుత కార్యాలు చూడలేదు. ఈయన ఇడిన్సీ అవి చూసి విశ్వాసం పొందుకోలేదు. ఒక మాట మాత్రమే విన్నాడు, ఆయన విధానం చూశాడు, రక్షణ పొందుకున్నాడు. నిజమైన రక్షణ ఎక్కడ వస్తుందంటే మన విధానం ద్వారా ఎదుటివాడికి రక్షణ రావాలి, మన మాటల ద్వారా కాదు, మన బోధల ద్వారా కాదు. నిజమైన రక్షణ ఎలా వస్తుందంటే మన విధానం. యేసుప్రభు వాళ్ళు అది గమనించాడు. యేసుప్రభు అటువంటి విధానాన్ని ఆయన పోలి ఉన్నాడు. ఆ విధానాన్ని ఆయన చూశాడు. ఇప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి రక్షణ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదండి. రక్షణ అనేది ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ, ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో చచ్చేలోపు ఒకసారైనా సరే రక్షణ అవకాశం వారి చేతిలోకి వెళ్తుంది, రక్షణ అవకాశం వారి దగ్గరికి వెళ్తుంది. కానీ ఎవరైతే దాన్ని రైట్ టైంలో పట్టుకుంటారో, ఎవరైతే రైట్ టైంలో దానికి రెస్పాండ్ అవుతారో వారు రక్షణ పొందుకుంటారు. ఇప్పుడు ఈ దొంగ చచ్చిపోయే టైంలో పట్టుకోవాల్సిన సమయం. నా మాట మీకు అర్థమైంది. ఈ టైంలో గనక యేసుప్రభువారి మాటలు వినకుండా ఉండుంటే ఇంక ఎప్పటికీ రక్షణ కలగదు. కాబట్టి కరెక్ట్ టైంలో, రైట్ టైం, హీ బీన్ రెస్పాండెడ్ టు ద క్రైస్ట్ వాయిస్. దేవుని మాటకి సరి అయిన సమయంలో ఏం చేశాడంటే రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. కాబట్టే తన పాపాన్ని తాను తెలుసుకున్నాడో, ఒప్పుకున్నాడో, ఇప్పుడు దేవుడి దగ్గర అభ్యర్థన పెట్టుకుంటున్నాడు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని. పాపాన్ని ఒప్పుకోకుండా అభ్యర్థన పెట్టలేదు. పాపాన్ని ఒప్పుకున్నాడో, తను ఎవరో తెలుసుకున్నాడో, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు పరలోక రాజ్యం కావాలని అంటున్నారు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏంటంటే ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు పరలోక రాజ్యం కావాలి, ఎత్తబడి గుంపులో నేను ఉండాలనుకున్నారు తప్పించి దే ఆర్ నాట్ రెడీ టు కన్ఫెస్ దర్ సిన్స్. వారి పాపాన్ని వారు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ వారికి ఆశీర్వాదాలు కావాలి, వారికి పరలోక రాజ్యం కావాలి. కానీ దొంగ ముందు ఒప్పుకున్నాడు, తర్వాత అడుగుతున్నాడు, ప్రభా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారితో పాపం ఒప్పుకున్నాడో, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడో, ఇప్పుడు తనకు వాగ్దానాన్ని పొందుకున్నాడు దేవుని ద్వారా. సరేలే జ్ఞాపకం చేసుకుంటాను, అలా నేను ఎక్కడైతే ఉంటానో నువ్వు అక్కడ ఉంటావు. వేర్ ఐ యామ్ యు ఆర్ దేర్. నేను నా పరదేశంలో ఉన్నప్పుడు నేను నీతో ఉంటాను, నేను సింహాసనం మీద ఉంటాను, నేను ఎక్కడైతే ఉంటాను నువ్వు అక్కడ ఉంటావు. జ్ఞాపకం చేసుకుంటానులే అనడం వేరు, కానీ నేను ఎక్కడైతే ఉంటానని వాగ్దానం ఇవ్వడం వేరు. ముఖ్యంగా అండి, నేను యేసు ప్రభువారిని ఎందుకంటే నేను యేసు ప్రభువారిని నిజమైన దేవుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరిస్తానంటే అనేకమైన కారణాలు దానికి ఉన్నాయి. కానీ అందులో ఒక కారణం ఏంటంటే గనక ఆయన చేసిన వాగ్దానములు ఏ దేవుడు, ఏ మానవుడు చేయలేదు. రైట్? ఆయన ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను దేవుని కాబట్టి నేను మాత్రమే అద్భుత కార్యాలు చేస్తాను, నేను మాత్రమే స్వస్థత కార్యాలు చేస్తాను, నేను మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాను, మీరు మనుషులురా, మీరు చేయలేరు అని అనలేదు ఎక్కడ కూడా. నేను ఏమైతే కార్యాలు చేశానో దానికంటే అద్భుత కార్యాలు మీరు చేయగలరు. రైట్? నేను దేవుని కదా, నేను మాత్రమే నిత్యం బతకగలను, మీరు బతకలేరు అనలేదు. నేను నిత్యం బతుకుతాను, ఆ అవకాశాన్ని మీకు ఇస్తాను. నేను నాకు మాత్రమే తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చునే అవకాశం కాదు, నేను మిమ్మల్ని కూడా కూర్చింపజేస్తాను. నేను మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటాను కాదు, మిమ్మల్ని కూడా పరలోక రాజ్యంలో కూర్చోబెడతాను. నేను జీవవృక్ష ఫలాన్ని భుజిస్తాను, అది నేను ఒక్కనే తెయ్యను, మీకు కూడా అది పెడతాను నేను. రైట్? నేను ఏమైతే అనుభవిస్తున్నానో, నేను ఏమైతే తింటున్నానో, నేను ఎలాగైతే ఉన్నానో అది మీకు ఇస్తాను నేను. ఏ దేవుడు చెప్పండి, ఏ దేవుడు వాగ్దానం చేసండి ఇలాగా?
ఒక అధికారం పొందుకున్నవాడు మాత్రమే ఇంకొకరికి అధికారం ఇవ్వగలడు. దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు ఇప్పుడు. పాయింట్, ఎందుకంటే ఆయనకి నిజంగా అధికారం ఉంది కనుక ఆయన అధికారం ఇస్తున్నాడు. నేను చేసిన అద్భుత కార్యాల కంటే మీరు ఇంకా ఎక్కువ చేయగలరు. నేను ఎక్కడైతే ఉంటానో, నేను ఏమైతే ఉంటానో, ఎలాగైతే ఉంటానో అవన్నీ మీకు ఇస్తాను. నేను మహిమ వస్త్రం ధరిస్తాను, మీకు మహిమ వస్త్రాలు ఇస్తాను. నేను దేవుడితో సహవాసం కలుగుకుంటాను, మిమ్మల్ని కూడా నేను దేవుడితో సహవాసం కలిగేలా చేస్తాను. అధికారం కలిగిన వాడు మాత్రమే ఇంకొకరికి అధికారం ఇవ్వగలడు. యేసు ప్రభువు అధికారం పొందుకున్నవాడు ఆయన దేవుడు. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ అంతరించిపోవు. ఇదిగో ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా కానీ నా నోటి నుండి రాబడిన ఒక మాట పొల్లైనను గతించిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హీఈస్ గాడ్ అండ్ హీఈస్ అ ప్రామిస్ మేకర్. అయితే ఇప్పుడు యేసు ప్రభువు ఏంటంటే దొంగ గురించి వాగ్దానం చేస్తున్నాడు. ఏదేంటంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నువ్వు ఉంటావు. పాయింట్, గుర్తు చేసుకుంటానులే అనలేదు, సర్లే చూద్దాంలే అనలేదు, వాగ్దానం చేస్తున్నారు. చూడండి ఎంత విశ్వాసం పోగొట్టుకుంటా వాగ్దానం రాబడిందో యేసు ప్రభువు నోటంట. వాగ్దానం చేయించుకున్నాడు దేవుని ద్వారా. ఎంత విశ్వాసం కలుగున్నాడు అంటే దొంగ, అరగంట సేపు విశ్వాసము పరలోక రాజ్యం సీట్ ఇస్తుంది అంటే ఈ దొంగే మనకి నిదర్శనం. అందుకునే డిఎల్ మోడీ అనే వ్యక్తి ఏమంటాడు, డిఎల్ మోడీ అనే దైవ సేవకుడు ఏమంటాడంటే, మాట అంట, డిడ్ ఎవర్ ద న్యూ బర్త్ టేక్ ప్లేస్ ఇన్ సో స్ట్రేంజ్ ఎ కార్డేల్ అంటే మాట అంటాడు. చచ్చిపోయే మరణ పడకల మీద ఉన్నప్పుడు కూడా రక్షణ కానీ, బ్రతకడం కానీ, మరలా బ్రతకడం కానీ ఎవరైనా చూపించారంటే కనుక ఈ దొంగ మాత్రమే చూపించాడు అనే మాట ఆయన పలకబడడం జరుగుతుంది. సో ఒకసారి ఈ దొంగ గమనించితే కనుక తన డెస్టినీ ఎలా మార్చుకున్నాడు. పొద్దున్నేమో దొంగలా సిరివేయబడ్డాడు, సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నాడు అంటే కిరీటం ధరించుకొని పరలోకంలో ఉన్నాడు. పొద్దున్నేమో రాజ్యానికి ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రజల ఎదుట తిట్లు తింటున్నాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి దూతలతో సహవాసం కలిగి ఉన్నాడు. పరలోకంలో దూతల చేత పొగడబడుతున్నాడు, పరలోకంలో దూతల చేత ఆరాధింపబడుతున్నాడు. తర్వాత పొద్దున్నేమో రిజెక్షన్ బై పీపుల్, ప్రజల చేత నెట్టివేయబడ్డాడు. సాయంత్రం అయ్యేసరికి పరలోక దూతల చేత ఆహ్వానింపబడుతున్నాడు. పొద్దున్నేమో దొంగ వలె ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి వెళ్ళి పరలోకపు రాజుకు వారసుడు వలె ఉన్నాడు. పొద్దున్నేమో పాపం ఆయనలో ఉంది, సాయంత్రం పాపం ఆయనలో లేదు. పొద్దున్నేమో పాపంలో మరణించాడు, సాయంత్రం అయ్యేసరికి పాప విముక్తుడిగా ఉన్నాడు. పాయింట్, ఈ 3 సిలువలు ఏమైతే ఉన్నాయో మనకి జ్ఞాపకం ఉంచుకోండి. పొద్దున్న తన స్థితి ఎలాగుంది, సాయంత్రం అయ్యేసరికి తన స్థితి ఎలాగుంది. పొద్దున్న ఎలా బతికాడు, తన బతికిన జీవితంలో ఎలా బతికాడు, సాయంత్రం అయ్యేసరికి తను ఎక్కడున్నాడు. తన డెస్టినీ మార్చుకుంది కలువరి సిలువలో. మనకి ఈ 3 సిలువలు 3 పాఠాలు నేర్పుతాయండి. బాగా గమనించండి. ఇటువైపు ఉన్న సిలువ అంటే కుడివైపు ఉన్న సిలువ ఏంటంటే పాపంలో మరణిస్తుంది. కుడివైపు ఉన్న సిలువ ఏంటంటే పాపంలో మరణించాడు. మధ్యలో ఉన్న సిలువ పాపాల కోసం మరణించాడు, ఇది మనం చేయలేం. అటువైపున ఎడమవైపున సిలువ పాపంతో మరణించాడు. గొడవ చచ్చేదాకా పాపంలోనే బతికాడు, పాపంతో చచ్చిపోయాడు. కానీ ఈయన కుడివైపున దొంగ మాత్రం పాపంలో మరణించాడు. రైట్, నా మాట మీకు అర్థమైంది. పాపంతో మరణించలేదు, పాపంలో మరణించాడు. చచ్చేటప్పుడు కుడివైపున ఉన్న దొంగ పాపాలు ఆయన మీద కానీ ఆయనలో కానీ మోపబడలేదు. ఈ మధ్యలోకి వస్తే యేసు ప్రభువు వారి మీద పాప భారం మోపబడింది, మానవాళ పాప భారం మోపబడింది. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం కాదు అది. అయితే ఇటువైపు ఎడం వైపున దొంగ దగ్గరికి వస్తే ఆయనలో పాపం ఉంది, పాపం ఇప్పుడు ఆయన మీద పాప భారం మోపబడింది. కొలపండి, ఆ మాట అర్థమైందా? ఈరోజు ఎలా మరణిస్తాం మనం రేపొద్దున్న రోజు. ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ టైం, ఇదే మంచి అవకాశం అండి, ఇదే మంచి అవకాశము. దేవుని చేత వాగ్దానం పొందుకునే వారిలా మనం ఉంటున్నామా? మన విశ్వాసం అలా ఉందా? ఎన్ని సంవత్సరాలు వస్తారు ఇంకా ప్రార్థనకి? ఎన్ని వాక్యాలు వింటారు మీరు? ఇంకా ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటారు? ఇంకా ఎంతకాలం నిజమైన విశ్వాస జాబితాలో మీరు లేకుండా ఉంటారు? ఈరోజు నువ్వు ఎలా బతుకుతున్నావు, చచ్చేదాకా ఎలా ఉంటావు? ఈరోజు నువ్వు ఎలా బతుకుతున్నావు, చచ్చేకి ఎక్కడ ఉంటావు? గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి ఒక్కరికే స్వాతంత్రం ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుంది. మనం రోబోట్లు కాదండి, ఎలా పడితే అలా ఏమైతే ప్రోగ్రామ్ చేసామో అలా ఫంక్షన్ అవ్వడానికి దేవుడు నిర్ణయం తీసుకునే అవకాశం మనకి ఇచ్చాడు. మన డెస్టినీ మార్చుకునే అవకాశం మనకి ఇచ్చాడు. రైట్, మనం మంచి కోరుకుంటే మంచిగానే ఉంటుంది, మనం చెడు కోరుకుంటే చెడగానే ఉంటుంది. ఆదాంకి ఏమిచ్చాడు దేవుడు? స్వతంత్రం ఇచ్చాడు. పాపం చేయొద్దని దేవుడు మాటలు చెప్పాడు. పాపం వైపు వెళ్ళడానికే, పాపం వైపు వెళ్ళకపోవడానికి నిర్ణయం మన చేతిలో ఉంది. ఈరోజు దేవుడు కాదండి మనల్ని పాతాళంలో గెంటేసి, అగ్నిగొండలో గెంటేసింది. మన నిర్ణయాల ద్వారా మనం మాత్రమే అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు స్వాతంత్రం దేవుడికి ఇచ్చాడు. దొంగకే స్వతంత్రం ఉంది, ఇద్దరు దొంగకే స్వతంత్రం ఉంది ఈరోజు. కానీ ఒక అతను వాడుకున్నాడు, ఒక అతను వాడుకోలేదు. ఒక అతను సరియైన రీతిలో వాడుకున్నాడు, ఇంకొక అతను సరియైన రీతిలో వాడుకోలేదు. ఈరోజు దేవుడు నీకు అదే అవకాశము, అదే స్వతంత్రము నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎలా వాడుకుంటావు? రక్షింపబడే విధంగా దాన్ని వాడుకుంటావా? దేవుని కొరకు దాన్ని వాడుకుంటావా? నీ స్వలాభ్యాల కొరకు, లోకంలో ఉన్న దాని కొరకు, దానికోసం నువ్వు వాడుకుంటావా? ఆత్మీయ జీవితం కొరకు వాడతావా? ఈరోజు దేవుని స్వతంత్రం ఇచ్చాడు, ఎలా నువ్వు వాడుతున్నావు?
తర్వాత రక్షణ అనేది క్రీస్తు ద్వారా మాత్రమే అని తెలుసుకున్నాడు. ఈయన ద్వారా మాత్రమే నేను పరలోక రాజ్యం వెళ్ళగలను. సాల్వేషన్ త్రూ క్రైస్ట్ అలోన్, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చివరి క్షణంలో కూడా, చచ్చిపోయే టైంలో కూడా యేసు ప్రభువు నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకొక కొద్దిసేపుల్లో ఆయన మరణిస్తాడని తెలిసినప్పుడు కూడా ఆయన ఇంకొక ఆత్మను రక్షించుకున్నాడు ఆయన కొరకు. ఆమేన్, ఆమేన్. మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా తన స్వభావం ద్వారా ఒక ఆత్మను రక్షించుకున్నాడు యేసు ప్రభువు. మరి మనం ఇప్పుడు దొంగకే బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదండి. నెంబర్ 1 నేను చెప్తున్నానండి. ఎప్పుడైతే దేవుడు ఆ దొంగల విశ్వాసం చూశాడు, వెంటనే నీవి నాతో కూడా పరదేశంలో ఉంది అని పరలోకంలో సీట్ ఇచ్చాడు. దొంగకే రియలైజేషన్ అవగానే ప్రభు నేను బాప్తిసం తీసుకుంటానని కలువసి నన్ను దింపండి అన్నకు లేదు. ఆయనకి 100% ఇంకొక అవకాశం లేదు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు నేను కూడా చచ్చేటప్పుడు బాప్తిసం తీసుకుంటానంటే కుదరదు. ఆయనకి అది కంపల్సరీ, దాన్ని తప్పించి ఇంకొక అవకాశం లేదు. ఇప్పుడు నీకు 1,00,000 అవకాశాలు ఉన్నాయి రక్షణ పొందడానికి, బాప్తిసం పొందడానికి. కాబట్టి అవకాశాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? చచ్చిపోయేటప్పుడు బాప్తిసాలు కాదండి, చచ్చిపోయేటప్పుడు బాప్తిసాలు కాదు. ఇంకా రక్షణ లేకుండా చాలామంది ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు బాప్తిసాలు కాదు, పెళ్లికి బాప్తిసాలు కాదు, రక్షణ కొరకు బాప్తిసము. అది నీకు ఇప్పుడు వినబడింది. ఇప్పుడు నీ స్థితి ఏంటి? నీకు ఇవ్వబడిన స్వతంత్రం నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? ఇదిగో దొంగ ఉపయోగించుకున్నాడో, తన ఆత్మను రక్షించుకున్నాడో, దేవునితో సహవాసం కలిగి ఉండే అవకాశాన్ని కొట్టేశాడు. కొద్దిసేపు విశ్వాసము. మరి ఈరోజు నీ విశ్వాసం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తావు ఇంకా రక్షణ లేకుండా ఉంటావు? ఈరోజు నీకు కూడా సువార్త అందబడింది. ఎలా ఉంటావు? ఏ విధానంలో ఉంటావు? ఇది క్రీస్తు స్వభావం ధరించుకుంటావా, దొంగ స్వభావం ధరించుకుంటావా? అది నీ ఇష్టం. దేవుని స్వతంత్రం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటే కనుక నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది. రక్షణ ఎందుకు ఆలోచించేస్తుందో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా గమనించారు? అపోస్తలుల కార్యాల్లో ఫిలిప్ ఒక ఆవిడికి, నపుంసకురాలు ఒక ఆవిడకి ఆయన సువార్త పరిచయం చేస్తాడు. అయితే అదే జక్కా బండి మీద వెళ్తుంటే గుర్రం మీద, రథం మీద వెళ్తుంటే వెంటనే నీళ్లు చూడగానే ఎప్పుడైతే సువార్త విన్నదో వెంటనే ఆవిడ ఏమంటదంటే, అదుగో నీళ్లు, బాప్తిసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరం ఉందని అడుగుద్ది. రక్షణ వాక్యం విన్నట్టునే మనకి ఏం కలిగింది? వాక్యం విన్నట్టునే మనకు రక్షణ కలిగింది. బాప్తిసం తీసుకోవాలని అవకాశం ఉంటే వెంటనే వెళ్ళి రక్షణ తీసుకోండి. ఎందుకు ఆలోచించేస్తున్నా నాకు తెలియదండి. రక్షణ బాప్తిసము పెళ్లిళ్ళ కొరకు, ఫంక్షన్ల కొరకు, లేదంటే పెద్ద మనుషుల ఫంక్షన్ల కొరకు, వీటి కొరకు తీసుకునేది కాదు. బాప్తిసం అంటే ఉద్యోగాల కొరకు కాదు తీసుకునేది. రక్షణ అనేది నీ వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితం కొరకు తీసుకునేది. దానికి ఆలస్యం చేయొద్దు. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అందిపుంచుకోవాలి తప్ప రేపొద్దున సువార్త ద్వారాలు మూయబడిన తర్వాత నాకు రక్షణ కావాలని, నాకు బాప్తిసం కావాలని పరుగులు ఎడితే దొరకదు. కాబట్టి దొంగ సరి అయిన సమయంలో దానికి స్పందించాడు. ఈరోజు మీకు అదే అవకాశం దేవుడిచ్చాడు, నీకు అదే స్వతంత్రం దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు ఎలా స్పందిస్తుంది దానికి? ప్రతి దానికి లెక్క చెప్పాలండి మనం.